హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మేము తిరుపతి వెళ్తున్నాం. ఎక్కడెక్కడికి తిరుగుతాం ఏంటి అనేది అయితే చూసేయండి. లెట్స్ గో. ఇంకా మేమైతే రెడీ అయ్యి కూర్చున్నాం వెళ్ళడానికి, తిరుపతి వెళ్ళడానికి. మాకు ఇక్కడ నుంచి 3 hours జర్నీ పట్టింది, 3.5 hours జర్నీ పట్టిద్ది. ఇంకా ట్రైన్కి వెళ్ళాలి. ట్రైన్ కోసం ఇంకా పోయి వెయిట్ చేసుకుంటూ ఉండాలి. ఇక టైం చాలా అయిపోయింది. ఇంకా చూసినాం, పైకి వెళ్ళి కొంచెం ఫొటోస్ దిగుతామని చూసినాం. మంచి లొకేషన్ అయితే సూపర్ ఉంది. మొత్తం ఎంత బాగుందంటే ఎర్లీ మార్నింగ్ చాలా బాగుంది. నేను కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నా. అట్లా ఇంకా సర్దుకొని సామాన్లు మెల్లగైతే ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం అందరం కలిసి. మెల్లగా నడవాలి, నడు అట్లా చిన్నగా ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాం. రైల్ కోసం వెయిటింగ్, ట్రైన్ కోసం. ఇంకా ట్రైన్ కోసం చాలా టైం పట్టిద్ది అన్నారు, ఒక 1/2 hour పట్టిద్ది. ముందే వచ్చేసినాం ఎందుకైనా మంచిదని. ఇక వచ్చేసి ఇంక అందరం కూర్చున్నాం. ఇంకా ట్రైన్ కోసం వెయిట్ చేసుకుంటూ కూర్చున్నాం. ఇంకా అక్కడికి వెళ్ళి ఏమవుతుందో తెలియదు. లాగర్ తీసుకోవాలి. ముందు వెళ్ళి మా లగేజ్ అయితే బాగుంది. ఇంకా డైరెక్ట్ అటు నుంచి అంటే వెళ్ళిపోవడమే భద్రాచలం. మళ్ళీ ఎటు వచ్చేది ఎటు లేదు కాబట్టి మనం లాకర్ తీసుకోవాలి ముందే. మా ఫోటో చూడండి ఎంత గట్టిగా పట్టుకున్నారా వీళ్ళు, ఎందుకంటే ఊరికే ఉరుకుతుంది. ఇంకా రైలు అయితే వచ్చేసింది ట్రైన్, మేమైతే ఎక్కేసినాం. మా ఫోటోకి ఆకలి స్టార్ట్ అయిపోయింది పాపం, అందుకే నీరసంగా కూర్చుంది. ఇంకా శాండ్విచ్ ఒకటి వచ్చింది, తీసుకుంది, ఫుడ్ తినేసింది మంచిగా. బాగోదు ఫుడ్ ట్రైన్లో, ఓకే కానీ తప్పనప్పుడు ఇది ఓకే బాగానే ఉంది అని అయితే తీసుకున్నాం. ఇంకా చూసి తీసుకోండి, తీసుకునే వాళ్ళైతే. టేస్ట్ ఓకే బాగానే ఉంది, మరీ అంత దారుణంగా ఏం లేదు, తినచ్చు. అండ్ ఇంకా మా ఫుడ్ తినుకుంటుంది. నెక్స్ట్ ఇంకా మేము వెళ్ళిపోవాలి, అంటే తిరుపతి వెళ్ళి అక్కడి నుంచి మేము బస్కి పైకి ఎక్కి కొండ మీదకి వెళ్ళి అక్కడ లగేజ్కి మేము లాకర్ ఒకటి ఎత్తుక్కొని మొత్తం చూసుకోవాలి. చాలా ప్రాసెస్ ఉంది మాకు. మేము వెళ్ళేసరికి చాలా టైం అయిపోయింది. ఇక చెప్తున్నా ప్రాసెసింగ్గా, అంటే ముందు ఉంది కానీ ఇంకా అయిపోయింది కాబట్టి నేను వీడియో చెప్తున్నా. ఏంటంటే ముందు చాలా అంటే మమ్మల్ని దగ్గర 14 kilometers నడిపించారు. చాలా నడిపించారు. మేమైతే సర్వమార్గంలో వెళ్ళినాం, సర్వదర్శనం దానికైతే వెళ్ళినాం. చాలా నడిపించారు మమ్మల్ని. ఎందుకు నడిపించారు మాకు తెలీదు, కానీ నేను మా ఫోటోని ఎత్తుకొని 14 kilometers నడిచానంటే నాకే అసలు చేతులు కాళ్ళు ఇవేం పని చేయలేదు, నిజంగా చెప్తాను. ఇంకా పైకి వెళ్తున్నాం మేము. అక్కడ చేతులు కాళ్ళు ఏం పని చేయలేదు. ఇంకా తప్పదు, దేవుని చూడాలి అనుకుంటే ఇంకా దేవుని చూడాలనుకుంటే ఇంక ఎంత కష్టమైనా వెళ్ళిపోవాలి, తప్పదు ఇంకా పైకి. మేము అంతే కష్టపడి ఎట్లా మేము లాకర్ అవన్నీ తీసుకొని ఈవినింగ్ 7కి లైన్లో నిలబడితే మాకు మళ్ళీ అంటే రేపు ఎస్టర్డే అంటే మళ్ళీ టుడే అన్నట్టు టుడే 4కి ఈవినింగ్ 4కి మాకు దర్శనం అయింది. అంత లేట్ అయింది మాకు దర్శనం. ఇంకా చూడంగానే దేవుడిని అయితే నేను కళ్ళారా చూసా. సర్వదర్శనం అయింది మాకు మంచిగా, సర్వదర్శనం అయితే అయింది మంచిగా అయింది. అంటే దేవుణ్ణి చూసేంతవరకు ఇంకా టికెట్లు అయ్యేం లేవు, ఓన్లీ సర్వదర్శనమే. కుప్పలు జనాలు వచ్చారు, హాలిడేస్ కాబట్టి బీభత్సంగా వచ్చారు జనాలు. అండ్ ఇంకా చూసినాం, మాకైతే నిజరూప దర్శనం అయితే అయిపోయింది. నిజంగా మాకు ఏకాదశి అంటే ఆ రోజు మాకు తెలీదు. మేము వెళ్ళంగానే కళ్ళారా చూసుకున్నాను నేను దేవుణ్ణి. ఆ నొప్పులు బాధలు అన్నీ మర్చిపోయా. నిజరూప దర్శనం అయితే అయిపోయింది మాకు. నేను ఫస్ట్ టైం వెళ్ళా ఇక్కడికి. చాలా ఎక్స్పీరియన్స్ చేశాను నేనైతే. అది నడవడం కానీ, మళ్ళీ నేనే అనుకుంటే పాపం వాళ్ళు మెట్ల మించి వచ్చిన వాళ్ళు నడిచి వచ్చి ఆల్రెడీ మళ్ళీ ఇక్కడ నాతో పాటు 14 kilometers నడిచారు చాలామంది. గ్రేట్ అసలు. కానీ వ్యూ అయితే బాగుంది, చాలా నచ్చింది నాకు. పైన కింద మొత్తం బాగుంది. ఇంకా మేము ఒక లాకర్ తీసుకున్నాం అన్న కదా, ఇదే ఇక్కడ లాకర్ తీసుకొని రూమ్లో ఫ్రెష్ అయ్యి మేమైతే గుడికి వెళ్ళినాం. ఆకలి వేసింది. ఇక్కడ ప్రైజులు కూడా అట్లే ఉన్నాయి. ఫుడ్ టేస్ట్ ఏమంత బాగాలేదు కానీ ప్రైజులు అయితే బాగున్నాయి. ఇంకా మా ఫుడ్ నేను మామూలు 3 కత్తర్లు ఇచ్చినాం. మా ప్రణీతి గుండు చేయించుకున్నాడు. అంతే, మా ఫుడ్ 3 కత్తర్లు ఇచ్చింది. మా ఫుడ్ కూడా బాగుంది, మంచిగా ఏడవలేదు, మంచిగా ఇచ్చింది. అండ్ ఇంకా మేమైతే గుడికి వెళ్తున్నాం. గుడికి ఇట్లా నేను శారీ కట్టుకున్నా. ఎలా ఉంది, బాగుందా?
ఇక వెళ్ళినాం, దర్శనం మంచిగా చేసుకున్నాం. చెప్పా కదా ఇంతసేపు అయింది. ఆ చీరతో మా బూటుని ఎత్తుకొని నడిచిన పాప మామూలు నడవలేదు అసలు. నేను లైఫ్లో అంతగానో ఎప్పుడు నడవలేదు. ఆదుకుంటా జనాల్లో కుక్కుకుంటా అట్లా వెళ్ళినాం అంతే. కానీ మరీ దారుణంగా ఉంది అదైతే. కానీ ఎంత బాధ వచ్చినా ఇంకా తప్పదు, దేవుని చూడాలంటే వెళ్ళాలి. వెళ్ళిన ఒక్క క్షణం చూసిన దేవుణ్ణి, ఒక్క క్షణం ఏమన్నా ఎక్కువసేపు కూడా చూడలేం కదా, ఒక్క క్షణం చూసినాక ఇంత ఆనందం వేసిందంటే అబ్బా దేవుని చూడడానికి ఇంత కష్టపడ్డ వచ్చాము. అంటే దేవుడు ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి అలా చేసిండేమో నాకు తెలియదు. మళ్ళీ అసలు అంటే ఓపిక ఉంటుందా ఉండదా అని టెస్ట్ చేసినట్టున్నాడు దేవుడైతే. ఇక మేము చూడసారా పైన ఇంకా మొత్తం దర్శనం అయిపోయినాక మంచిగా పైన వ్యూ బాగుంది. అన్ని వీడియోస్ అయితే తీసుకున్నాం. వీడియో బాగానే వచ్చినాయి, చాలా బాగుంది. అండ్ దర్శనం మంచిగా అయింది. మళ్ళీ రావాలని అయితే అనుకుంటున్నాను. ఎంత బాధ వచ్చినా మళ్ళీ రావాలి, మళ్ళీ చూడాలి. అంటే ఒక్క క్షణమే చూసింది. ఇంత కష్టపడి ఒక్క క్షణం కోసం ఇంత కష్టపడ్డామా అనిపించింది. కానీ ఆ ఒక్క క్షణమైనా కళ్ళారా చూసుకున్నాను నేనైతే. మా ఫోటో కూడా చూసింది మంచిగా, తోసేయలేదు, స్పీడ్ కానీ లేదు, మంచిగా చూసుకున్నాం మేము. ఇంకా మా ఫోటో నేను అట్లా తిరుక్కుంటున్నాం మొత్తం అక్కడ పైన గుడి చుట్టూ తిరుక్కుంటున్నాం. మా వాళ్ళు తిరుక్కుంటారు, నేను ఫోటో తిరుక్కుంటున్నాం. ఇంకా ఏముంది నెక్స్ట్ మేము అదే 7 ప్లేసెస్ ఉంటాయి కదా, ఆ ప్లేసెస్ తిరగడానికి అయితే వెళ్ళినాం. ఆ నెక్స్ట్ వీడియో అదే వస్తుంది. ఇంకా మా ఫుడ్ కొన్ని బొమ్మలు కొనుక్కుంది. కొన్ని అంటే ఒకటే మా ఫుడ్, మా ప్రణీతి ఏమేమి బొమ్మలు కొనుక్కున్నారో వాళ్ళే చెప్తారు. కానీ చుట్టూ బాగుంది, నాకు చాలా నచ్చింది ప్లేస్, మంచి పీస్ఫుల్గా ఉంది. అండ్ ఇంకా మళ్ళీ ఒకళ్ళు వస్తాం అనుకుంటే మాత్రం ఈ టైంలో రాకండి అస్సలు. స్కూల్స్ స్టార్ట్ అయినాక 1 మంత్కి రండి. స్కూల్స్ ఉన్నప్పుడు స్కూల్స్ లేనప్పుడు హాలిడేస్లో అస్సలు వెళ్ళకూడదు. నాకు ఇప్పుడు బాగా అర్థమైంది. ఇంకా మా ఫోటోని ఇక్కడ వీడియో తీసుకుంటూ మంచిగా నిలబడాలంటే డ్యాన్స్లు వేస్తుంది. అట్లా ఉంటుంది మరి మా ఫోటోతో. డ్యాన్స్లు వేయమన్నప్పుడు వేయదు, కానీ వద్దన్నప్పుడు వేసిద్ది. ఇక్కడే మా ఫోటో వాళ్ళు బొమ్మలు కొనుక్కున్నారు. ఈ పాప చూడండి ఎంత బలగిస్తుంది బొమ్మలు కూడా. ఇంకంతే, ఒక లైఫ్ ఇలా ఒక లైఫ్ అలా అన్నట్టు అట్లా ఉంటుంది. ఇంకా ఒకరి కూటి కోసం కోటి విద్యలు కొనుక్కున్నారు మీరు. ఆర్సీ కార్, నువ్వు డ్రమ్స్. ఓకే, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.